హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. వివాదం కేర్ ఆఫ్ విజయవాడ ఇంద్రకిలాద్రి. అవును, అమ్మలను కన్న అమ్మ కనకదుర్గమ్మ, భక్తులను కరుణించి కాపాడే శక్తి స్వరూపిణి కొలువుదిన్న ఇంద్రకిలాద్రి నిత్యం ఏదో ఒక వివాదంతో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. కోరిన వారికి వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గ వాసుకెక్కింది. అందుకే బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాదు పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. అయితే దుర్గమ్మ గుడిలో అడుగడుగున రాజ్యమేలుతున్న అవినీతి భక్తులను కలవరపెడుతోంది. చెప్పుల స్టాండ్, కేశ ఖండనశాల, బట్టలు భద్రపరిచే స్థలం, ఇలా ప్రతి చోట ఆమ్యమాలే. పవిత్రమైన జగన్నాథ సన్నిధిలో కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతికి అంతే లేకుండా ఉందని భక్తులు వాపోతున్నారు. తమను నిలువున దోచేస్తూ పాపాలను మూటగట్టుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇంద్రకిలాద్రి కొండపైన దిగువన కౌంటర్లు నిర్వహించుకునేందుకు దేవస్థానం అధికారులు టెండర్ ద్వారా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లైసెన్సులు జారీ చేశారు. ఆయా కౌంటర్ల నిర్వహణకు లైసెన్సులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు భక్తులను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. క్లాక్ రూముల్లో ఒక్క బ్యాగ్ను భద్రపరుచుకునేందుకు కాంట్రాక్టర్ ఏకంగా 20 రూపాయలు వసూలు చేస్తున్నాడు. 3 బ్యాగులుంటే 60 రూపాయలు చెల్లించాల్సిందే. ఇందులో ఎలాంటి డిస్కౌంట్ ఉండదు. డబ్బులు ఎక్కువ అని ఎవరైనా ప్రశ్నిస్తే వాగ్వాదానికి దిగుతున్నారు. అవసరమైతే చెయ్యి కూడా చేసుకుంటున్నారనే అపవాదు కూడా ఉంది. మా రేట్ ఇంతే, ఇష్టం ఉంటే పెట్టుకోండి లేదంటే తీసుకుపోండి అని కరాఖండిగా చెబుతున్నారు. కనకదుర్గమ్మ గుడి ఏఈఓ గారికి విన్నపం ఏమనగా, మీ దేవస్థానం ముందు బ్యాక్ కౌంటర్ ముందు దోచుకుంటున్నారండి. బ్యాగ్కి 20 రూపాయలు అడుగుతున్నారు. గొడవ పడితే 10 రూపాయలు తీసుకుని నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇస్తావో ఇచ్చుకుంటున్నారు. దీనిపైన మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలండి, లేదంటే నేను మినిస్టర్ దగ్గరికి వెళ్తాను. ఇచ్చాను. ఒక బ్యాగ్ అమ్మా, ఒక బ్యాగ్కి 20 రూపాయలు తీస్తున్నారు. కాంట్రాక్ట్ నువ్వు ఎవరికి కంప్లైంట్ చేస్తావో చేసుకుంటున్నాడు. అబ్బాయి పేరు ఈశ్వర్. లగేజ్ అంటే మేము తిరుపతి తర్వాత శ్రీకాళహస్తి ఇవన్నీ దర్శనం చేసుకుని వచ్చాము. శ్రీకాళహస్తిలో ఏంటంటే మనకి 10 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు, 5 రూపీస్ లగేజ్కి. తిరుపతిలో అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఏంటంటే 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా బ్యాగులు కూడా రెక్లాస్గా ఇసిరేస్తున్నారు. అలా కాకుండా కొంచెం నీట్గా పెడితే బాగుంటుందని, లాకర్స్ అంటే ర్యాకుల్లో పెట్టి నీట్గా పెడితే బాగుంటుందని. క్రౌడ్ ఉన్నా సరే విసిరేస్తున్నారు. అదొకటే అండి. లోన్ అయితే బాగా ఉంది. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల లోన పూజలు అది బాగా చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే సామాన్లు భద్రపరుచుకునే క్లాక్ రూమ్లను ఉచితంగా భక్తులకు దేవాలయం అధికారులు అందిస్తున్నారు. కానీ దుర్గమ్మ సన్నిధిలో మాత్రం ప్రైవేట్ కాంట్రాక్టర్ల ఆగడాలకు అంతే లేకుండా ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల పాపంలో ఉన్నతాధికారులకు కూడా భాగస్వామ్యం ఉండి ఉంటుందని, అందుకనే వాళ్ళు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అంటున్నారు. ఏళ్ల తరబడి కొండపై అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొంతమంది కింద స్థాయి అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ఇలా భక్తులను దోచుకుంటున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలకు ఆలయ అధికారులు ఏ విధంగా చెక్ పెడతారనేది ఆ దుర్గమ్మకే తెలియాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్లో అందిస్తారు. రైట్ బిందు, గుడ్ ఈవినింగ్. విజయవాడ ఇంద్రకిలాద్రిపై వరుస ఘటనలు ఈ మధ్య చోటు చేసుకుంటున్నాయి. దీనిపై భక్తులు, ప్రజలు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి అక్కడ ఏం పరిస్థితి జరుగుతుంది అక్కడ?
విజయవాడ రాజ్ కుమార్. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో వరుస ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. నూతన సంవత్సరం ప్రారంభం నుండి కూడా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం ప్రతిరోజు కూడా ఏదో ఒక వివాదాస్పదంగా అయితే వార్తల్లో నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటీవల చాలా వివాదాలు జరిగాయి. ముఖ్యంగా దానిలో సంబంధించి ఒక పవర్ కట్ అనేది ఒక మేజర్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత శ్రీచక్రానికి సంబంధించిన పాలు పాడైపోవడం ఇంకో రెండో అంశం. ఇంకా మూడో అంశం విద్యుత్ ఘాతానికి అయితే భక్తులు గురయ్యి అక్కడ ప్రసాదాల కౌంటర్ దగ్గర పడిపోవడం వంటి పలు అంశాల మీద అయితే చాలా వరకు వివాదాస్పదంగా మారుతుంది. దాని తర్వాత కొంచెం చూసుకుంటే అమ్మవారి దేవస్థానం మొత్తం చూసుకుంటే కాంట్రాక్టర్ల దోపిడీగా మారిందనే చెప్పుకోవచ్చు. అంటే వచ్చే అమ్మవారి దేవస్థానానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకి సంబంధించి కూడా అంటే కింద ఘాట్ రోడ్ పార్కింగ్ నుండి పైన కొండపై దాకా కూడా ప్రతి ఒక్కటి కూడా దారి దోపిడీ అనే చెప్తున్నారు. భక్తులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు తరలి వచ్చే నేపథ్యంలో ఇటువంటి కాంట్రాక్టర్లు హవా అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. ముఖ్యంగా లగేజ్ కౌంటర్ దగ్గర మనం మాట్లాడుకుంటే లగేజ్ కౌంటర్ దగ్గర పండుగ సమయాల్లో కానీ ఏమన్నా విశిష్టమైన రోజుల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకునే నేపథ్యంలో వారి యొక్క లగేజ్ బ్యాగులను పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన కౌంటర్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ కౌంటర్కి సంబంధించి మొత్తం దోపిడీ అని అయితే భక్తులు వాపోతున్నారు. ఒక లగేజ్ బ్యాగ్ 20 రూపాయలు అంటే 3 లగేజ్ బ్యాగులు పెట్టడానికి 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే కింద పార్కింగ్ దగ్గర 20 రూపాయలు, అంటే ఘాట్ రోడ్ నుండి అమ్మవారి కొండపైకి రావాలంటే 20 రూపాయలు, పైకి వచ్చిన తర్వాత లోపలికి లగేజ్ పెట్టుకోవాలంటే మళ్ళీ డబ్బులు చెల్లించవలసి వస్తుంది. ఫోన్ కి సపరేట్ గా డబ్బులు చెల్లించవలసి వస్తుంది రాజ్ కుమార్. అదే ఒక బ్యాగ్ 20 రూపాయలు అంటున్నారు కదా వసూలు చేయడం అనేది, ఇదేమైనా నిబంధన టెండర్ డాక్యుమెంట్లలో కూడా ఏమైనా ఉందా 20 రూపాయలు వసూలు చేయాలని ఏమైనా, లేకపోతే వీళ్ళే కాంట్రాక్టర్లు అడ్డుగోలుగా దోచేస్తున్నారా? కాంట్రాక్టర్లు ముఖ్యంగా కాంట్రాక్టర్ల హవా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఘాట్ రోడ్ నుండి భక్తులు క్యూ లైన్లో రావాలన్నా కూడా పైకి వెహికల్ అంటే వాహనం వేసుకొని అమ్మవారి కొండపైకి రావాలన్నా కూడా ఫస్ట్ ఘాట్ రోడ్ దగ్గర రుసుము చెల్లించాలి. అంటే వాహనం పైకి రావాలంటే రుసుము చెల్లించాలి. వాహనం పైకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టాలన్నా కూడా లగేజ్ కౌంటర్లో చాలా వరకు అంటే ఒక చిన్న బ్యాగ్ అయినా పెద్ద బ్యాగ్ అయినా లగేజ్ బ్యాగ్ అన్నా చిన్న పాకెట్ బ్యాగ్ కూడా 20 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అదేవిధంగా ఆ బ్యాగ్లో ఫోన్ సంబంధించి ఫోన్ కౌంటర్ సపరేట్గా లగేజ్ బ్యాగ్ కౌంటర్ సపరేట్గా పెడుతున్నారు. అంటే ఫోన్కి సంబంధించి కూడా సపరేట్ రుసుము అనేది చెల్లించవలసి వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రసాదాలే కానివ్వండి, ఇంకా మిగతా కూడా కాంట్రాక్టుల హవానే నడుస్తుంది అనుకో చెప్పుకోవచ్చు. అమ్మవారికి కట్టిన చీరకు సంబంధించి కూడా ఒక చీర విలువ 10,000 పైననే పలుకుతుంది. ఆ చీర మనం తీసుకోవాలన్నా కూడా ఒక సామాన్యుడు ఎఫర్ట్ చేయలేని రేట్ని కూడా పెడుతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే కాంట్రాక్టర్ల హవానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. లగేజ్ కౌంటర్ ఈ రేట్లపై దేవస్థానం అధికారులు ఉంటారు కదా, ఉన్నత అధికారులు, వాళ్ళ యొక్క పర్యవేక్షణ ఏమైనా ఉందా అసలు అక్కడ? ముఖ్యంగా దేవస్థానం అధికారులకు సంబంధించి ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం వరుస వివాదాల్లో నిండిపోతుందని చెప్పుకోవచ్చు. ఈఓ మీద చాలా వరకు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం ఈఓ సీనా నాయక్ మీద పలుమార్లు అంటే వివిధ సంఘటనలో నోటీసులు వస్తున్నాయనే చెప్పుకోవచ్చు. మొన్న జరిగిన శ్రీచక్ర పూజకు సంబంధించిన పాల విషయంలో కూడా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఏదైతే పవర్ కట్ ఇష్యూ ఉందో విజయవాడ దేవస్థానానికి ఇంద్రకీలాద్రి దేవస్థానానికి సంబంధించిన ఈని కూడా అక్కడ నోటీసులు జారీ చేశారు. ఇంతకు మించి కూడా అంటే కాంట్రాక్టర్లకు సంబంధించి పలుమార్లు ఈ పరిస్థితులు లేవనెత్తినప్పటికీ కూడా ఎటువంటి ఆధారిత పూర్వకంగా అంటే వారు ఒక పర్యవేక్షణ చేసి ఒక సరైన లైన్లో కూడా పెట్టట్లేదు రాజ్ కుమార్. ముఖ్యంగా ఫోన్ కౌంటర్ లగేజ్ కౌంటర్కి సంబంధించి కూడా సపరేట్ కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. ఏది అడిగినా అంటే కింద పార్కింగ్ స్లాట్ గురించి అడిగినా కూడా అంటే వాహనాలు పైకి రావడానికి వెళ్ళినా కాంట్రాక్ట్ అంటున్నారు, పైన లగేజీ బ్యాగులకు కూడా కాంట్రాక్ట్ అంటున్నారు. అంటే తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు అంటే అంత పెద్ద దేవస్థానాల్లోనే లగేజీ బ్యాగులకు సంబంధించి ప్రత్యేకమైన లాకర్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. అటువంటిప్పుడు ఇంత ప్రతిష్టాత్మక దేవస్థానమైన విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో ఎందుకు ఇంత ఛార్జెస్, అంటే ప్రతి దానికి ఎందుకు రుసుము చెల్లించే భక్తుడు అమ్మవారిని దర్శించుకునే నేపథ్యం కలిగింది అని కూడా భక్తులు స్పష్టంగా అయితే ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లగేజెస్ కి సంబంధించి కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. ఈ కింద స్థాయి అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టులతో కుమ్మక్కై కలిసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా మనకి వినపడుతున్నాయి. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా?
ఎస్ రాజ్ కుమార్, ముఖ్యంగా ఎవరైతే అమ్మవారి దేవస్థానంలో పనిచేసే కింద స్థాయి అధికారులే కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు చెప్పే ఒక్క మాట ఏంటంటే వారు కాంట్రాక్ట్ ఇన్ని కోట్లకు పాడుకున్నాం మేము, అంటే ఒక లగేజీ కాంట్రాక్ట్ కానీ, ఒక ఫోన్లు కాంట్రాక్ట్ కానీ, ఒక చీరల కాంట్రాక్ట్ కానీ 8 కోట్లు 4 కోట్లు 5 కోట్లకు పాడుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మేమంతా అది వసూలు చేయాలి కాబట్టి ఇట్లాంటి రేట్ అనేది ఫిక్స్ చేసామని చెప్తున్నారు. ఈ రేట్ ఫిక్స్ చేసినప్పుడే మేము పెట్టిన ఎఫర్ట్స్ అంటే మేము పెట్టిన దానికి మళ్ళీ ప్రాఫిట్ మాకు వచ్చే విధంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అయితే వారు చేయట్లేదు. భక్తులు ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. అమ్మవారి దేవస్థానానికి రావాలంటే ఫ్రీ లైన్ అని చెప్తున్నారు కానీ కింద ఇన్ని వాటికి వాళ్ళు రుసుము చెల్లించిన తర్వాత వారు ఫ్రీ లైన్లో వెళ్ళినప్పటికీ కూడా ఏదైతే 300 రూపాయల టికెట్ ఉందో 500 రూపాయల టికెట్ ఉందో దాదాపు ఆ టికెట్ కొనే అంత ధరే ఇవన్నీ చెల్లించినంత ధర అవుతుందని కూడా చెప్తున్నారు రాజ్ కుమార్. ఎవరిదంటారు ఈ నిర్లక్ష్యం, ఈ అమల్లో ఎవరిది నిర్లక్ష్యం అంటారు? ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఆలయ అధికారులందరూ కూడా ఖచ్చితంగా బాధ్యతారహితంగా పనిచేసి ఉంటే ఇట్లాంటివి జరగవు. కాంట్రాక్టర్ల మీద ప్రత్యేకమైన దృష్టి సారించి వారి యొక్క అమౌంట్ ఏదైతే ఉందో, వాళ్ళు తీసుకుంటున్న అమౌంట్ ఏదైతే ఉందో దానికి కొంచెం తగ్గించి పెట్టి ఉంటే ఇంత వివాదాస్పదంగా ఈ చర్చలన్నీ మారేవి కాదని చెప్పొచ్చు. సీనా నాయక్ కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు, ఆయనే కార్నర్ చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన వరుస ఘటనలు, మన కరెంట్ది కానీ అంతకుముందు కేక్ కటింగ్ ఒకటి 5 అంతస్తులో జరిగినట్లు, ఇలా రకరకాల వివాదాలు ఇవన్నీ కూడా సీనా నాయక్ వల్లే జరిగినాయి, ఆయన్ని కార్నర్ చేస్తున్నారు అన్నట్టు కూడా మనకి వినపడుతున్నాయి. దీనికి సంబంధించి ఏమంటారు? రైట్ రాజ్ కుమార్, ఏదైతే వరుస ఘటనలు మీరు అన్నదానికి వరుస ఘటనలు జరుగుతున్నాయో దానికి ఖచ్చితంగా ఆలయ ఈవో సీనా నాయక్నే కార్నర్ చేస్తున్నారంటే ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క అంటే ఆయనకు తెలియకుండా ఇవన్నీ జరిగినాయి అని చెప్తున్నారు. కానీ తర్వాత ఒక ప్రకటన కానీ విశ్లేషణ కానీ ప్రతి దానికి అంటే ప్రతి సంఘటనకి తర్వాత ఒక జవాబు ఇస్తున్నాడు. అది ఆయనకు తెలియకుండా ఆయన పర్యవేక్షణలో లేకుండా ఇవన్నీ జరిగాయని కూడా చెప్తున్నాడు. ఆ శ్రీచక్రంకి సంబంధించిన అభిషేకం పాలల్లో ఏదైతే తప్పిదం జరిగిందో దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన కమిటీ వేశాను స్థానాచార్యులతో సంబంధించి. స్థానాచార్యులతో తర్వాత ఈవో కూడా ఆ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ వేసిన తర్వాత ఎవరైతే అర్చకుడు ఆ రోజు శ్రీచక్రానికి పూజ చేసిన అర్చకుడు ఉన్నారో వారిని కూడా విధుల నుండి అంటే అమ్మవారి విధుల నుండి తప్పించడమే కాకుండా దేవస్థానంలో కుంకుమార్చనకు సంబంధించి మిగతా విధుల నుండి కూడా ఆ యొక్క అర్చకుడిని తప్పించామని చెప్పడం జరిగింది. ఇంకా పవర్ కట్ ఇష్యూకి వస్తే ఆ పవర్ కట్ ఇష్యూకి సంబంధించి సోలార్ ప్లాంట్ని పర్యవేక్షిస్తున్న ఎవరైతే ఈఈ ఉన్నారో ఆయనకి సంబంధించి 2022 నుండి ఆ సోలార్ ప్లాంట్ని పర్యవేక్షిస్తున్నారు. అంటే అప్పటి నుండి ఇప్పటికీ ఇంత బిల్లులు ఉన్నప్పటికీ దేవస్థానానికి ఎందుకు చెప్పలేదని రైజ్ చేశాము. దాని తర్వాత ఈకి నోటీసులు ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈ ఏదైతే భక్తులకి ప్రసాదాల కౌంటర్లో విద్యుత్ ఘాతానికి గురయ్యారో దానికి సంబంధించి కూడా అంటే ప్రసాదాలకు సంబంధించి అది షార్ట్ సర్క్యూట్ అయిందని అక్కడ చిన్న విద్యుత్ షాకే జరిగింది, ఎక్కువ జరగలేదని కూడా ప్రతిదానికి ఒక సమాధానం ఇవ్వడంతో కూడా భక్తులు వారి యొక్క ఆవేదనని పూర్తిగా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఆ వివాదాలకు సంబంధించి చెప్తున్నారు కానీ మరి కాంట్రాక్టర్లకు సంబంధించి కాంట్రాక్ట్ లగేజీలు కానీ పార్కింగ్ కాంట్రాక్ట్ కానీ వీటి గురించి ఎక్కడా కూడా ఈ విషయాలు లేవనెత్తినట్టు కనిపించట్లేదు రాజ్ కుమార్. ఈ వరుస ఘటనల వల్ల ఆలయ పరిపాలనపై కూడా ఎన్నో ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి అసలు ఇప్పటికే కూడా. అయితే ఇప్పుడు ఈ వివాదాలకు సంబంధించి వీటిపై అధికారుల మధ్య సమన్వయ లోపం జరిగిందని, అయితే ఈ వివాదాలన్నిటికి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి కూడా తీసుకెళ్ళినట్లు కూడా మనకి సమాచారం వినిపించింది. దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయి అప్డేట్స్? రైట్ రాజ్ కుమార్, ఏవైతే వివాదాలు జరుగుతున్నాయో అపచారాలు ఏవైతే గుడిలో జరుగుతున్నాయో ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ మంత్రి దాకా తీసుకువెళ్తున్నారని, దేవాదాయ శాఖ మంత్రికి తీసుకెళ్లిన తర్వాత ఒక పూర్తిబద్ధమైన ప్రణాళికను కూడా ఇస్తున్నామని ప్రతిదానికి కూడా చెప్తున్నారు. అది అంటే మీడియా ముందుకు రాకపోయినా కూడా ఇది ఒక ప్రకటనలో అయితే రిలీజ్ చేస్తున్నారు. మొన్న జరిగిన పవర్ కట్ ఇష్యూ కూడా అటు ఎలక్ట్రిసిటీ మినిస్టర్కి ఇటు అంటే దేవాదాయ శాఖ మంత్రికి సంబంధించి కూడా వివాదాలు జరిగినాయి అని కొన్ని ప్రకటనలు వచ్చినాయి. అంటే అటు మంత్రి గొట్టిపాటి రవికుమార్కి తెలియకుండానే అంటే ఆ పవర్ కట్ వివాదం జరిగింది. ఇటు దేవాదాయ శాఖకు సంబంధించి వీళ్ళకి తెలియకుండా కూడా ఈ పవర్ కట్ అనేది పూర్తిగా అమ్మవారి దేవస్థానంలో విద్యుత్ అనేది పూర్తిగా కొంతసేపటి వరకు పూర్తిగా విద్యుత్ అనేది నిలిపివేశారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంత ప్రతిష్టాత్మకమైన దేవాలయానికి సంబంధించి కొంత అయినా కూడా ఏదైతే ప్రతిష్ఠ ఉందో అది కొంచెం తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. భక్తులు మనోభావాలకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పట్టించుకోలేకపోవడం కూడా దీనికి ఒక సమస్యగా మారింది.
మారుతుంది. ఏవైతే ఈ దారి దోపిడీలు ఉన్నాయో ఇది కొంతవరకు పట్టించుకునే నేపథ్యం కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా భక్తులకి విశ్వాసం పెరిగి మరింత మంది అమ్మవారి దేవస్థానానికి వస్తారు. ఎందుకంటే రోజు చూసుకుంటే 20,000 మందికి పైగానే వస్తారు. అదే పండగ సమయంలో చూసుకుంటే 50,000 మందికి పైగానే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇంకా భవానీ దీక్షలప్పుడైతే 1,00,000 పైగానే వస్తారు. దసరా వంటి పండుగల నేపథ్యంలో 4 లక్షలు 5 లక్షలకు పైగానే భక్తులు వచ్చే ఇటువంటి దేవస్థానంలో ఇటువంటి ఘటనలు కానీ ఇటువంటి కాంట్రాక్ట్ దోపిడీలు కానీ జరగడం ఖచ్చితంగా అమ్మవారి దేవస్థానానికి ప్రతిష్ట తగ్గించేదట్టే ఉంది అని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. అదే భక్తుల విశ్వాసం దెబ్బతినే స్థాయికి కూడా ఈ వివాదం చేరిందని కూడా మనం వింటున్నాం ఆల్రెడీ ఇప్పటికే బయట మాటలు. అయితే మీరు గ్రౌండ్లో ఆల్రెడీ భక్తులతో మాట్లాడి ఉంటారు కదా, దీనికి సంబంధించి అసలు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మీరు వినే ఒకసారి మాకు తెలియజేయండి. ఎస్ రాజ్ కుమార్, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న మాటకి ముమ్మాటికి నిజమని భక్తులే వాపోతున్నారు. ఎందుకంటే దారి దోపిడీలకు సంబంధించి లగేజ్ కౌంటర్ దగ్గర ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారికి ఒకవేళ ఆ బ్యాగ్ పెట్టి వారు దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేలోపు ఆ బ్యాగ్ పెట్టిన చోట లేకుండా విసిరివేస్తున్నారు, అంటే చిరాగ్గా విసిరివేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. శ్రీశైలం తిరుపతి వంటి దేవస్థానాల్లో ఉన్న ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో భక్తులకు సంబంధించి లగేజ్ కానీ ఫోన్ కానీ వారి యొక్క వస్తువులను పెట్టుకోవడానికి ప్రత్యేకమైన లాకర్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కానీ అమ్మవారి దేవస్థానంలో గదులతో కూడిన ఒక ర్యాక్స్తో కూడిన ఒక గదిని మాత్రమే ఏర్పాటు చేశారు. వాటిలో ఆ ర్యాక్స్లో కూడా ఈ బ్యాగ్స్ని ఫిల్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది, విసిరేస్తున్నారు. అంటే వీళ్ళకి సంబంధించి రెస్పెక్ట్ తగ్గిస్తున్నారు, అంటే భక్తులు ఇచ్చిన వాటినే భద్రపరచట్లేదు కానీ రుసుము తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి చాలా వరకు వివాదాస్పదంగానే నడుస్తుంది. భక్తులు కూడా అదే చెప్తున్నారు రాజ్ కుమార్. అదేవిధంగా ఇంకా మనం ఏదైతే చీరలు అమ్మవారికి సమర్పించే చీరల దాని మీద కూడా చాలా వరకు వివాదాస్పదమైన వ్యాఖ్యలే వస్తున్నాయి. ఒక అమ్మవారికి సమర్పించిన చీర ఏదైతే ఉందో అది మళ్ళీ ఆ కాంట్రాక్టర్ల చేతికి వెళ్ళి ఆ చీరను మళ్ళీ సామాన్యుడు కొనుక్కునే ధరకైతే వారు పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఒక చీర 10,000 పైన 15,000 పైనే అమ్ముతున్నారు తప్పించి 10,000 కిందకైతే ఒక్క చీర కూడా అమ్మవారి దేవస్థానంలో పెట్టే పరిస్థితి కనిపించట్లేదు. ప్రతి ఒక్కరికి అమ్మవారికి పెట్టిన చీర తను కూడా తీసుకోవాలన్న అదొక ఆనందం ఉంటుంది కాబట్టి దానికి సామాన్యుడు ఎఫర్ట్ చేసే దానికైతే దేవస్థానం ఖచ్చితంగా తీసుకోవట్లేదని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. ఓకే రైట్ బిందు, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.